ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 66 అధ్యాయం 14 వచనం. మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు తేట గడ్డి వలె బలియును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన హృదయాన్ని దేవుడు ఉల్లసింప చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మన ఎముకలను కూడా తేట గడ్డి వలె బలంగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. అంటే మన ఈ లోకంలో మనకి దేవుని వాక్యాన్ని బట్టి మన శరీరము బలం పుంజుకుంటుందా? మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ పోతున్నాయంటే అవునండి. మనము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలంటే దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో మన శరీరంలో ప్రతి ఒక్క అనారోగ్యము, ప్రతి ఒక్క రుప్పద పోతుంది. ఎలా పోతుందంటే మనం ఆ వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మనకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. నా దేవుడు ఖచ్చితంగా ఈ రోగాన్ని నాకు తీసివేస్తారు, ఈ రోగాన్ని నాకు స్వస్థపరుస్తారు అని ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో దేవుడు మన విశ్వాసాన్ని బట్టి ఆ రోగాన్ని తీసివేస్తారండి. మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది మనుషులను చూసుకోవచ్చు. ఆ మనిషి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. మనము ఈ లోకంలో మన విశ్వాస పరిమాణం ఆవగించేంత కాదు, కానీ ఇది గొప్పగా కొండంత విశ్వాసం మనం ఈ లోకంలో కలిగి ఉండాలండి. మనం ఎప్పుడు దేవునిలో ఆనందించాలి, దేవునిలో మన హృదయము ఉల్లసించేదిగా ఉండాలండి. ఈ లోకంలో సమస్యలను చూసి మనం భయపడకూడదండి, మనం దిగులు పడకూడదు. మనము భయపడుతూ దిగులు పడుతూ ఉంటే మనం ఇంకా కృంగిపోతాం. సాతానికి మనం అవకాశం ఇచ్చిన బిడలు అవుతాం. కాబట్టి మనము సాతానికి ఏ పక్కన ఏ కొసాను కూడా మనం అవకాశం ఇవ్వకూడదండి. మనం ఈ లోకంలో దేవుని బిడలం, ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మన దేవుడు ఏదైనా చేయలేని పని ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. దేవుడు ఖచ్చితంగా అన్నీ చేయగల సముద్రం. అయితే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. దేనికంటే మనం ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తాం కాబట్టి మన పొరపాట్లే మనల్ని ఆ పని జరగనీయకుండా ఆలస్యం చేస్తాయి. లేదా దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధించి మనల్ని ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కించేదానికి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తారు. అంతే తప్పితే మనల్ని దేవుడు ఇబ్బంది పెట్టే దేవుడు కాదండి. మనల్ని ఈ లోకంలో కార్యాలు జరగకుండా మనల్ని ఆమాన్ని నిలవబెట్టే దేవుడు కాదు. అదేవిధంగా మన ఎముకలు కూడా తేట గడ్డి వలె బలంగా చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు ప్రతి ఒక్క మానవాళికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈ లోకంలో మనుషులు నిలబడుకోవాలంటే, మనుషులు నడవాలంటే ఎముకలు శరీరంలో చాలా ప్రాముఖ్యం అండి. ఎముకలు ఉంటేనే చేతులు, కానీ తలనెత్తి నుంచి అరికాల పాద గోటి వరకు ఎముకలు ఖచ్చితంగా మనుషుల్లో ఉంటాయి. ఆ ఎముకలను బట్టే మనుషులు ఉంటారు. మన శరీరం మన సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోతే ఎముకలు మాత్రమే మిగులుతాయి. కాబట్టి ఎముకల్ని బలపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ఈ లోకానుసారంగా శారీరకంగా దేవుడు బలపరుస్తున్నాడు. అదేవిధంగా ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు అండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వాళ్ళు దైవములు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని వాక్యము మనకి తెలిసింది 2 మాటలైనా ఆ 2 మాటలు ఇతరులకి చెప్పాలండి. దేవుడు ఉన్నాడు, ఆయన్ని మనం నమ్ముకుంటే మీ హృదయం కూడా ఉల్లసిస్తుంది. మీరు సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. లేకుంటే మీ అనారోగ్యం ఉంటే దేవుడు మీ ఎముకల్ని తేట గడ్డి వలె బలియును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీ అనారోగ్యం కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, మీ ప్రతి ఒక్క బలహీనత కూడా దేవుడు తీసివేస్తాడు అని మనం విని మనం అనుభవించి ఇతరులకు చెప్పేటువంటి బిడలుగా ఉండాలి. మనము అనుభవిస్తాము. మనం అంతా పొందుకున్న తర్వాత మనం ఇతరులకి సాక్ష్యంగా నిలబడమని, సాక్ష్యంగా ఉంటే కదా మనము ఈ బిడ్డకు స్వస్థపరిచిన దేవుడు నాకు కూడా స్వస్థ అందుకు పరచులని అన్యులు మారేదానికి అవకాశాలు ఉంటుంది. అన్యులు నిజమైన దేవుడిని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి ఏ కార్యం చేసినా ఏదో మన గొప్పకి మనం చెప్పటంలా ఇతరులు మారేదానికి మనము అందరి మధ్యలో పోయి మనం భయపడకుండా ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని బయట పెడతామో ఖచ్చితంగా దేవుడిని ఒకరు కాకుండా ఒకరు తెలుసుకుంటారు. ఆ బిడ్డకి స్వస్థపరిచారంటే ఈ దేవుడు నిజమైన దేవుడు, నాకు కూడా ఎందుకు స్వస్థపరచరని ఆ మనిషి మన సాక్ష్యాన్ని విని విశ్వాసం పెరిగి అదేవిధంగా దేవుడి దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనము మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్న బలహీనత ఉన్నది దేవుడు స్వస్థపరిస్తే
దేవుడు మాత్రమే స్వస్థపరుస్తారు. ఈ లోకంలో ఏ వైద్యులు స్వస్థపరచలేరండి. అలాంటి రోగాలు కూడా ఈ లోకంలో డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, కానీ మన శరీరంలో నుంచి పూర్తిగా ఏదైనా రావాలన్నా, అది పోవాలన్నా కూడా దేవుడు ప్రమేయం లేకుండా ఏది జరగదండి. మన శరీరంలో మన ప్రాణం ఉండాలన్నా, ఆ ప్రాణము లేకుండా దేవుడి దగ్గరికి పోవాలన్నా కూడా దేవుని యొక్క చిత్తమే. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటే అదేవిధంగా మన హృదయం ఉల్లసిస్తుంది, మన శరీరంలో ఉన్న ఎముకలు కూడా బలంగా ఉంటాయి. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. మా ప్రతి ఒక్క సమస్యను తీసివేయండి, వేదనని తీసివేయండి, బాధను తీసివేయండి అయ్యా. మా శరీరంలో మా ఎముకల్ని బలపరుస్తున్న దేవా, మా హృదయంని వేసి ఉల్లసింప చేస్తున్న దేవా, మీ ద్వారానే కార్యాలు జరుగుతాయి. మాకు సమస్యలున్నా, మాకు ఇబ్బందులున్నా, మాకు కష్టాలున్నా, నష్టాలున్నా కూడా మేము దేన్ని బట్టి సంతోషించాలంటే నా దేవుడు నాకున్నాడు కాబట్టి దానిని బట్టి మేము సంతోషించే బిడ్డలుగా ఉంటామని యేసు మీ పాదాల దగ్గర వేడుకుంటున్నామయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, నా దేవా, మా దేవా, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాళ్ళయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దేవా, మీ నామంలో వంగాలని ప్రాధేయపడుతున్నానయ్యా. ఈ లోకంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఈ లోకంలో వేసే వెళ్ళేది చెడ్డదని కాదు, కానీ యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీ కృప లేనిదే అక్కడ స్వస్థత కలగదు, మీ కృప లేనిదే అక్కడ మాకు బాగు కాదు. కాబట్టి యేసయ్య ప్రతి ఒక్కటి ప్రార్థన చేసుకొని మా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే యేసయ్య ప్రతి ఒక్క సమస్యని తీసివేస్తున్న దేవా, మా ప్రతి ఒక్క బాధని కొట్టివేస్తున్న దేవా స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు కూడా యేసయ్య వాళ్ళ జీవితము మీ మీద ఆధారపడే మంచి మనసును దయచేయండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి జీవితాన్ని కూడా ప్రతి ఒక్క బిడ్డగా దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.